శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. పూర్వజన్మ పుణ్యఫలమే సింహరాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం సింహరాశి వారి జీవితాన్నే మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి దోషాలు, శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే సింహరాశి వారు చేయవలసిన అభిషేకం ఏమిటి? ఈ అభిషేకం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశి వారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో, అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ఈ రాశి వారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏమిటి, అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరు సాధించని పనులను కూడా మీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీరు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయం, సాంకేతిక విద్య వంటి వాటిపై ఆసక్తిని చూపుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ ఈ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతోంది. కేవలం ఒకే ఒక అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాల నుండి విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగ రూపాల్లో ఈ భూమండలంపై వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి 12 జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరులకు ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలని పొందుతామో తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి, దోషాల నుండి విముక్తి పొందాలి అంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర శివలింగంకు దారాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయడం ద్వారా సర్వసంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అలాగే శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వరుడికి ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోణార్కులోని సూర్యరూపధారి అయిన శివునికి లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రనాథ లింగంకు మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మాండు వద్దన త్రినాథ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ముంచిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఆయువు, ఆరోగ్యం, అభివృద్ధి చెందుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల సకల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివపూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలతో అద్భుతంగా శివునికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూదిని రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు, అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను
సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నింటికి ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నింటికి ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ 1296 కలశాలతో లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశి వారు కేవలం ఒకే ఒక అభిషేకం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయడం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకాన్ని అధికంగా ధనాన్ని ఖర్చు చేయాలనే అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయడం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాన్ని నూరి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో ఈ శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలం, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అలాగే వీధి శునకాలకు ఆహారాన్ని అందించాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన పాపాలు ఏవైనా గతంలో ఉంటే వాటన్నింటి నుండి మనకు విముక్తి లభిస్తుంది. ఇక అంతేకాకుండా నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానబెట్టి కూడా గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసుకోవడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. సో చూసారు కదండి, కేవలం ఒకే ఒక అభిషేకం ఈ రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది. అంతేకాకుండా ఈ అభిషేకం ద్వారా మీకున్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి వంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అలా ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.